డైట్ పరంగా మిస్టేక్స్ ఏం చేస్తున్నాం మనం? ఒకటి, వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడము, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, బజ్జీలు, బోండాలు, పునుగులు, ఈవినింగ్ అయితే మనకు స్నాక్స్లు, బిస్కెట్స్, టీలు ఎక్కువ ఉంటాయి. ఆ టీలలో కూడా షుగర్లు వేసుకొని తీసుకుంటాం. సో ఇవన్నీ మిస్టేక్స్ మనం చేస్తున్నాం, అవునా కదా? రైట్. సో ఇవన్నీ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ కావచ్చు. కొంతమంది ఉంటారు నేనేమి తింటలేను, మరి ఎందుకు వచ్చింది అంటే మన ఫుడ్ ప్లేట్ లో రైస్ ఎక్కువ ఉంటుంది, కర్రీస్ సలాడ్స్ ఉండవు. అది ఇంకొక మిస్టేక్స్. ఇట్లా చాలా మిస్టేక్స్ డైట్ పరంగా చేస్తున్నాం. మనం తినాల్సింది ఏంది? ఫ్రూట్స్లు, నట్స్లు, సీడ్స్లు, సూప్స్, సలాడ్స్, ఫ్రూట్ స్మూతీస్ ఇటువంటివి తీసుకోవాలా? మనం తీసుకుంటుంది ఇది ఒక మిస్టేక్స్, అవునా కాదా? రైట్. ఇంకోటి, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీకు పెట్రోల్ కాలుందనుకో, అందులో డీజిల్ పోస్తే కారు నడుస్తుందా? నడవదు. డౌట్ ఏం లేదు కదా? అవును. మనం ఏం చేస్తున్నాం? మన బాడీ ఇవి తినమనేసి మనకు గాడ్ పంపిస్తే మనం ఇది తింటున్నాము, మనకు బండి నడుస్తలేదు, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, వెయిట్ పెరుగుతున్నాం అంటున్నాం. తప్పేవది? అవునా? అంతే కదా. పెట్రోల్ కార్లో డీజిల్ పోసినట్టు మన బాడీ ఇది తినమంటే ఇది తింటున్నాము, నాకు బీపీ వచ్చింది అంటాము. దాంట్లో తప్పు మనదే కదా. రైట్. ఇదొక మిస్టేక్స్. క్లియర్? రైట్. పెట్రోల్ కార్లో డీజిల్ పోస్తే అయితే నడవదు కదా బండి. సేమ్ స్టోరీ మనం చేస్తున్నాం. ఫస్ట్. సెకండ్, సిట్టింగ్. సో పొద్దున కూర్చొని ఉంటాం, వాకింగ్ ఏదో చేస్తే ఒక 20-30 నిమిషాలు వాకింగ్ చేస్తాం, మిగిలిన టైం అంతా కూర్చొని ఉంటాం. సో వీ డోంట్ డూ ఫిజికల్ యాక్టివిటీ. అంటే మనం ఏమనుకుంటాం, ఫిజికల్ యాక్టివిటీ అంటే 20-30 నిమిషాలు వాకింగ్ చేస్తే సరిపోతుంది, పొద్దున కూర్చోవచ్చు అనుకుంటాం, కానీ అది తప్పు. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ వాకింగ్, డే అంతా కూడా మీకు కొంచెం యాక్టివిటీ ఉండాలి. ఒక గంటకు ఒక నిమిషాలు 2 నిమిషాల మూవ్మెంట్ అనేది ఉండాలి. మనం పొద్దున కూర్చుంటాం. సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. సిట్టింగ్ వల్ల స్మోకింగ్ చేస్తే ఎంతగా బాడీకి హామ్ అవుతుందో, పొద్దున కూర్చుంటే దానివల్ల అంత హామ్ అవుతుంది, అన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. నేను చెప్పలే, ఇదంతా కూడా రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇదొక మిస్టేక్. ఇంకోటి, స్ట్రెస్. మనం లైఫ్ ఫ్లాట్ గా పోవాలనుకుంటాం, అట్లా ఉండదు కదా. దే విల్ బి ఛాలెంజెస్, అప్ అండ్ డౌన్స్. దాన్ని రిసీవ్ చేసుకోలేము, యాక్సెప్ట్ చేసుకోలేము. దానివల్ల స్ట్రెస్, అది బాస్ తో కావచ్చు, హస్బెండ్ వైఫ్ తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, బిజినెస్ స్ట్రెస్ కావచ్చు. ఇది ఇంకో రీజన్. ఇంకోటి ఏంది? పొద్దున మొబైల్ యూసేజ్ ఎక్కువ ఉంది. ఒకసారి మొబైల్ తీసి మీ స్క్రీన్ టైం చూసుకుంటే 3-4 గంటలకు తక్కువ ఎవరిది ఉండదు. సో అందులో ఏమైనా యూస్ఫుల్ ఉంటుందా అంటే యూస్ఫుల్ తక్కువ, బట్ అన్నెసరీగా మనం స్క్రోలింగ్ చేస్తాము, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఇవన్నీ చదువుతూ ఉంటాయి. ఇది ఇంకొక మిస్టేక్. అంటే మొబైల్ వాడద్దు అనట్లేదు, మొబైలే మనని వాడుకుంటాను, అది మిస్టేక్ యాక్చువల్ గా. సో దీనివల్ల ఏమైతుంది? మనకు లేట్ నైట్ పడుకుంటాం, మొబైల్ పడుకునే ముందు కూడా బెడ్రూమ్ లో మొబైల్ పట్టుకుంటాము, మనకు నిద్ర మంచిగా వస్తలేదు అనేసి మనం కంప్లైంట్ చేస్తాం. ప్రాబ్లం ఎవరిది? మొబైల్ బెడ్రూమ్ లో తీసుకుపోవడం అనేది పెద్ద మిస్టేక్. సో ఇప్పుడు ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నాం మనం. డైట్ బాగాలేదు, ఎక్సర్సైజ్ చాలా మంది చేయరు. ఓకే, ఇక్కడ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు? 30-40 మినిట్స్ పెట్టుకునేసి. ఇక్కడ చూస్తే 20% ఆఫ్ పీపుల్ ఆల్సో నాట్ డూయింగ్ ద ఎక్సర్సైజ్. అర్థమవుతుందా? ఇది మళ్ళీ స్లీప్. ఇక్కడ 10:30లో పడుకునే వాళ్ళు ఎంత మంది? 10:30లో పడుకునే వాళ్ళు 20% ఆఫ్ పీపుల్. 80% ఆఫ్ పీపుల్ ఆర్ స్లీపింగ్ బియాండ్ 10:30, బియాండ్ 11, 12, 1 o'clock. ఓకే, చలో యార్, 12 తర్వాత పడుకునే వాళ్ళు అగో 30% ఆఫ్ పీపుల్ ఆర్ స్లీపింగ్ బియాండ్ 12. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్? సో ఇవన్నీ మిస్టేక్స్ అవుతున్నాయి. సో నేచర్ మనకి కొన్ని మెడిసిన్స్ ఇచ్చింది, అవి వాడతలేము, వాటిని మనం వాడుకుంటలేము కాబట్టి మనం టాబ్లెట్లు, ఇన్సులిన్ పోవాల్సి వస్తుంది. నేచర్ ఏం మెడిసిన్స్ ఇచ్చింది? 4 గంటలు పడుకున్నాం కదా సరిపోతుంది కాదు, ఎన్ని గంటలకు పడుకుంటున్నాం ఇంపార్టెంట్. బిఫోర్ 10 o'clock స్లీప్, అంటే 12 లోపు 1 hour ఆఫ్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు 12 తర్వాత 2 గంటల స్లీప్. అర్థమైందా? 12 లోపు 1 గంట పడుకుంటే 12 తర్వాత 2 గంటల స్లీప్ కు ఈక్వల్ మన బాడీకి వచ్చే బెనిఫిట్. సో సన్లైట్ ఇస్ ఎ మెడిసిన్. స్పెండింగ్ టైమ్ ఇన్ ద సన్లైట్. అసలు సన్లైట్ చూడడం అనేది పోయింది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక, అవునా కదా? సో ఇది నెక్స్ట్, యాక్సెప్టెన్స్ అండ్ స్టేయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. అంటే సిచ్యువేషన్స్ లో, ప్రాబ్లమ్స్ లో 2 రకాలుగా ఉంటాయి. ఒక ప్రాబ్లం మనం మార్చేది, రెండోది మనం మార్చలేంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ యాటిట్యూడ్ ఉందనుకో, మీ బాస్ మీరు మార్చలేదు, బాస్ ఇంతే అని యాక్సెప్ట్ అని చేయాలా, లేకుంటే జాబ్ అని వెళ్ళిపోవాలా? మనం ఏం చేస్తాం? బాస్ బిహేవియర్ ని యాక్సెప్ట్ చేయము, ఎందుకు ఇట్లా, నేను ఎంత చేసినా యాక్సెప్ట్ చేయను, నేను ఎంత చేసినా తిట్టుకుంటుంటాడు అనేసి మనం వరి అవుతూ ఉంటాం. అది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. సో యాక్సెప్టింగ్ అండ్ స్టేయింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఈజ్ అ మెడిసిన్, అండ్ మెడిటేషన్ ఈజ్ అ మెడిసిన్. And nature has given lot of things as medicines. Quitting junk is a medicine, exercise is a medicine, fruits and vegetables are medicine, fast nature is medicine, sleep is medicine, gratitude is medicine, sunlight is medicine. ఇవన్నీ మెడిసిన్లు వాడతాం కాబట్టి టాబ్లెట్లు, ఇన్సులిన్ లాంటి మెడిసిన్లు వాడాల్సి వస్తుంది. అర్థమైందా? క్లియరా? డౌట్ ఏమైనా ఉందా? లేదు కదా? ఇది స్టోరీ. ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్? అర్థమైందా? మీకున్న ప్రాబ్లం బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, అన్నిటికీ రూట్ కాజ్ కూడా
ఇవన్నీ ఆస్పెక్ట్స్ లో మనం చేస్తున్న మిస్టేక్స్, డైట్ బాగాలేకున్నా, ఎక్సర్సైజ్ లేకున్నా, స్లీప్ బాగాలేకున్నా, స్ట్రెస్ ఉన్నా, సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నా, ఆల్కహాల్ ఉన్నా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ లో మనం చేస్తున్న మిస్టేక్స్ వల్ల కొని తెచ్చుకుంటుంది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ప్రాబ్లం నేను చేసిన మిస్టేక్ తో వచ్చింది అని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు హానెస్ట్ గా? వెరీ గుడ్ యా, యూ గైస్ ఆర్ అమేజింగ్. యూ గైస్ ఆర్ అమేజింగ్. ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ తప్పు నాది అని యాక్సెప్ట్ చేస్తే మారుతాం. నేను ఏం తప్పు చేయలేంటే మనం మారం కదా. ఫస్ట్ నా తప్పు తెలుసో తెలియకో చేశాను, మీరు ఇప్పుడు కావాలని చేయలేదు, తెలుసో తెలియకో చేసింది, దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనం మారుతాం. మనం యాక్సెప్ట్ చేయకుంటే నా తప్పు కాదు అనుకుంటే అట్లనే కంటిన్యూ చేస్తాం.